ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీకి ఆపోజిట్ గా అల్లు అర్జున్ ప్రచారం చేసినందుకే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై కక్ష కట్టారని, ఈ విషయం సుకుమార్ కు తెలిసి దాని ఎఫెక్ట్ పుష్ప 2 మీద పడుతుందని సుకుమార్ అల్లు అర్జున్ కి చీవాట్లు పెట్టారని, వీరి గొడవ కారణంగా విలన్ ఫహద్ ఫజిల్ డేట్స్ ఫినిష్ అయి తిరిగి షూటింగ్ కి రానంటున్నారని, ఇందుచేతే అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ మీద కోపం వచ్చి గడ్డం తీసేసి మరీ ఫారెన్ వెళ్లిపోయారని, ఇలా సామాజిక మాధ్యమాలలో రోజుకొక పుకారు పుట్టుకురావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే వాటన్నింటికి చెక్ పెట్టేందుకు అల్లు వారి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడైన GA2 పిక్చర్స్ నిర్మాత బన్నీవాసు మీడియా సమావేశంలో ఇలా స్పందించారు. పుష్ప 2 పై వస్తున్న రూమర్స్ విని, ఆర్టికల్స్ చదివి నాకు నవ్వొస్తుంది. ఇలాంటి రూమర్స్ కారణంగా పుష్ప 2 సినిమాకు ప్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఇంకా 15 రోజులు చిత్రీకరణ మాత్రమే మిగిలింది. క్లైమాక్స్ అండ్ ఓ పాటలో మాత్రమే ఆయన నటించాలి. ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ కి సంబంధించిన వర్క్ అయితే పెండింగ్ లో ఉంది. ఏప్రిల్ మేలో ఆయన డేట్స్ క్యాన్సిల్ కావటం వల్ల ఆ పరిస్థితి నెలకొంది. ఇక సుకుమార్ అయితే క్లైమాక్స్ తీయకుండానే సినిమాను ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేసేశారు. ఈ ఎడిటింగ్ వర్క్ కోసం 35 రోజుల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్దామని అల్లు అర్జున్ నిర్ణయించుకుని అన్ని లెక్కలు వేసుకుని గడ్డం తీసేశారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు అల్లు అర్జున్ కు సుకుమార్ తో మంచి సంబంధాలున్నాయి. సుకుమార్ మరో 6 నెలలు షూటింగ్ చేయాలని ఆర్డర్ వేసినా అల్లు అర్జున్ చేయడానికి రెడీ. వారిద్దరి కెరీర్ లో పుష్ప 2 చిత్రం ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఆగస్టులో మళ్లీ పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని బన్నీవాసు ఓపెన్ గా చెప్పేశారు. ఇక ఇప్పుడైనా పుష్ప 2 మీద వస్తున్న రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి. ప్రస్తుతం బన్నీవాసు జూనియర్ NTR బావమరిది నార్నే నితిన్ ను పెట్టి ఐ అనే చిత్రం నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ లోనే బన్నీవాసు పుష్ప 2 రూమర్స్ గురించి స్పందించడం జరిగింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.